గట్టిగా చెప్పాలి. అలాగే మాకు మేము పిలిచినట్టే మమ్మల్ని మన్నించి వచ్చిన హైదరాబాద్ మహాశైలందరికీ కూడా ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే పిల్లలకు కూడా మరియు నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముందుగా దీపారాధన కార్యక్రమంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అందరం కూడా. సీత Salute. Order. Salute. Order. Salute. Order. Mataram, Mataram. Mataram, Mataram. Mataram, Mataram. Bharat Mata ki. Bharat Mata ki. Bharat Mata ki. Jai Jawan. Jai Jawan. Jai Jawan. Mataram, Mataram. Mataram, Mataram. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसि तरंगा तब शुभ नामे जाहे तब शुभ आशीष माहे जाहे तब जय दाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. నమస్కారం. ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా ఆదివాసీలకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆదివాసీల ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గతంలో కానీ ఇప్పుడు కూడా గిరిజన ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేశారో మనమంతా ముందు చూసాం. అంతేకాదు ఈరోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం పెట్టడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టి ఎంతోమంది పేదవారికి కడుపు నింపినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అందుకనే మరలా ఈరోజు ఆగస్టు 15వ తారీఖున ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ప్రజల ప్రభుత్వం కనుక ఈరోజు అన్నా క్యాంటీన్ని 100 క్యాంటీన్ని ఈరోజు రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా సూపర్ 6లో భాగంగా ఏదైతే తల్లికి వందనం సంక్షేమ పథకం ఉందో అది కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇక మా ఆదివాసీల కోసం ఆగస్టు 9వ తారీఖున జరిగినటువంటి ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన పట్టణమైనటువంటి పాడేరు పట్టణంలో 50 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ గతంలో 2014 నుంచి 19 ఉన్నటువంటి పరిపాలనలో 3 కారిడార్ ఏదైతే పెట్టున్నారో గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తే మరలా మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మా ఒక అభ్యర్థన మేరకు 50 కోట్ల రూపాయలతో పాడేరు పట్టణాన్ని 3 కారిడార్గా అంటే అంబేద్కర్ సెంటర్ నుండి అటు ఎండిఓ ఆఫీస్ వరకు, అలాగే అంబేద్కర్ సెంటర్ నుండి ఇటు పాలిటెక్నిక్ వరకు, అంబేద్కర్ సెంటర్ నుంచి అటువైపు
చింతపల్లి వెళ్ళే రూట్లో సెంటెన్స్ వరకు కూడా ఈ 3 కారిడారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వమే ప్రపోజల్స్ పెట్టి టెండర్లు కూడా పంపించింది. దాన్ని మళ్ళా పునరుద్ధరిస్తూ 50 కోట్లు వెచ్చిస్తూ మొన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి వర్యులు దాన్ని ఒప్పుకోవడం జరిగింది. అదొక సంతోషదాయకం. ఇవన్నీ చేస్తున్నందుకు ఈరోజు ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజున మా గిరిజనుల తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పాదాభివందనం తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఏదైతే 2047 విజన్ ఉందో గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ పెట్టడం వల్లనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటికీ కొంత తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి చెందింది. మరలా 2047 విజన్ని మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు తేవడం మరొక విజనరీ దార్శనికుడు కనుక రేపు 100 ఏళ్ళు మన స్వాతంత్రం వచ్చి నింపుకునే రోజుకల్లా మన భారతదేశాన్ని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఒక ప్రముఖ పట్టణంగా ఉంచడానికి ఇప్పటికే అమరావతి కానీ, పోలవరం కానీ, అభివృద్ధి సంక్షేమాన్ని కానీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ప్రజలంతా మనం సహకరించి 2047ని విజన్ని సార్థకం చేసుకుందామని తెలియజేస్తూ ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం రోజున మరొక్కసారి మా ఆదివాసీలందరికీ తెలియజేస్తున్నాం. అభివృద్ధి అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ కూటమి ప్రభుత్వంలోనే మన అభివృద్ధి, మన గ్రామాల్లో ఇంకా ఇవ్వాల్సిన రోడ్లు కానీ, కరెంటు కానీ, మంచినీరు కానీ ఖచ్చితంగా జరగబోతూ ఉంది. అలాగే సంక్షేమం సూపర్ 6 ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో ఆ మాటను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఖచ్చితంగా యువతకు ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో ఆ సమస్య నుంచి బయటికి తీసుకొస్తారు. దానికి తోడుగా జీవో నెంబర్ 3ని కూడా పరిగణలో తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.